హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రెబర్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజా సాబ్ సినిమా ఈ నెల 9వ తారీఖు రిలీజ్ కాబోతుంది సంక్రాంతి సందర్భంగా. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు అనేటువంటి సినిమా 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. నిజంగా చిరంజీవి గారు ఒరిజినల్ నేము శివశంకర్ వరప్రసాద్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు చిరంజీవిగా మారింది. సో ఆయన పేరుతోనే ఒక సినిమా రాబోతుంది. అది 12వ తారీఖు రిలీజ్ కాబోతూ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి సినిమా ప్రొడ్యూసర్సు ఈరోజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వాళ్ళు దాఖలు చేసుకున్న పిటిషన్ ఏంటి అంటే, మాకు ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వండి, సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము పెద్ద హీరోలతో సినిమాలు తీసాము, చాలా బడ్జెట్ పెట్టాము, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అంటూ వాళ్ళు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. రాజాసాబ్ సినిమాకి 500 కోట్ల ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గతంలో మీకు గుర్తుంది కదా, అఖండ 2 సినిమా రిలీజ్ సందర్భంగా, అంతకుముందు ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా తెలంగాణ హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం ఇస్తున్నారు, తర్వాత సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు అని కోర్టు ప్రభుత్వం మీద సీరియస్ అయ్యి ఈ అఖండ 2 సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి అండ్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తూ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ని సస్పెండ్ చేసింది. ప్రీమియర్ షోలకు బెనిఫిట్ షోలకు తెలంగాణలో అవకాశం లేకుండా పోయింది అఖండ 2కి. ఇప్పుడు ఆ సమయంలో తెలంగాణ సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము గతంలోనే డెసిషన్ తీసుకున్నాం, కానీ సినిమా ఇండస్ట్రీ కోసం కొంత రాజీ పడ్డాం, కానీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీరియస్గా కామెంట్ చేస్తుంది కాబట్టి, హైకోర్టు ఈ విషయం సీరియస్గా ఉంది కాబట్టి మేము రాబోయే కాలంలో ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వం, సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వం, కాబట్టి మమ్మల్ని ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బెనిఫిట్ షోల కోసం ప్రీమియర్ షోల కోసం సినిమా టికెట్ ధరల కోసం అప్రోచ్ కావద్దు అని చెప్పేసి తెగేసి చెప్పేశారు. సో ఇక ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినా లాభం లేదు అని అర్థం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఒకవేళ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ఏదో రకంగా లాబింగ్ చేసుకొని ప్రభుత్వం ఒక జీవో ఇచ్చినా మళ్ళీ ఆ జీవోను తెలంగాణ హైకోర్టు కొట్టేసే అవకాశం ఉంది. గతంలోనే హైకోర్టు చెప్పింది, ఇంకెవరూ కూడా సినిమా టికెట్ ధరల పెంపు విషయం మీద లేదా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోల మీద మా దగ్గరికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఒకవేళ జీవో తెచ్చుకున్నా లాభం ఉండదు, హైకోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టును అప్రోచ్ అయ్యారు ఈ రెండు సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసిద్ది అనేటువంటిది చూడాలి, వీళ్ళు ఎలాంటి వాదన వినిపిస్తారు అనేటువంటిది చూడాలి. ఒకవేళ తెలంగాణ హైకోర్టులో వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ రాకపోయినా సుప్రీంకోర్టుకి కూడా వెళ్తారు అనేటువంటిది తెలియ వస్తున్న సమాచారం. అయితే ఈ రెండు సినిమాలకి ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఆంధ్రాలో ప్రీమియర్ షోలు ఉన్నాయి, ఆంధ్రాలో బెనిఫిట్ షోలు ఉన్నాయి, ఆంధ్రాలో సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇలా రాజాసాబ్ సినిమాకి సంబంధించి జీవో రాబోతుందని వినపడుతున్న వార్త. అలాగే చిరంజీవి గారి సినిమాకి సంబంధించి కూడా వస్తుంది, ఖచ్చితంగా జీవో రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక సామాన్యుడి ఆవేదన ఏంటంటే, సినిమా ఎక్కువ బడ్జెట్ పెట్టామని చెప్పేసి సామాన్యుడి మీద ధరలు పెంచేసి విపరీతంగా దోపిడీ చేసేస్తున్నారేంటి, మీరు ఏం చూసుకొని బడ్జెట్ పెడుతున్నారు, హీరోలకి మార్కెట్ ఉందని పెడుతున్నారు. ఇప్పుడు మీరు పెట్టే బడ్జెట్లో కూడా సినిమా నిర్మాతలు సినిమా కోసం పెట్టే బడ్జెట్లో కూడా 70-80% హీరోల రెమ్యునరేషన్ కోసం, హీరోయిన్ రెమ్యునరేషన్ కోసం, డైరెక్టర్ రెమ్యునరేషన్ కోసం, ఇంకెవరైనా పెద్ద ఆర్టిస్టులు ఆ సినిమాలో నటిస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు. హీరో, డైరెక్టరు, హీరోయిను, ఇంకెవరైనా పెద్ద ఆర్టిస్టులు ఆ సినిమాలో ఉంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి 5 స్టార్ హోటల్స్ బుకింగు, రకరకాలు వాళ్ళకి సంబంధించిన ఖర్చుల కోసమే 70-75-80% వరకు ఖర్చు చేస్తున్నారు. మిగతా 25% మాత్రమే సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. సినిమాలో ఇతర ఆర్టిస్టులు కావచ్చు, సినిమా నిర్మాణ వ్యయం కావచ్చు, ఆ 25%లోనే కంప్లీట్ చేస్తున్నారు. సినిమా కోసమేమి సినిమా బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టట్లే. కాకపోతే మళ్ళీ మన నిర్మాత నడితే ఏం చెప్తారు, ఆ హీరోని చూసే కదండి సినిమాకి ఫేమ్ వచ్చేది, హీరో వల్లే కదా మార్కెట్ ఏర్పడేదని వాళ్ళు చెప్తారు. మరి హీరో వల్లే మార్కెట్, మీరు సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచాలి, ఆ హీరోని చూసి వస్తారుగా జనాలు, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు కదా, సినిమా టికెట్ ధరలు ఎందుకు పెంచాలి, ప్రభాస్ని చూసి, చిరంజీవిని చూసి, జూనియర్ ఎన్టీఆర్ని చూసి, అల్లు అర్జున్ చూసి, రామ్ చరణ్ చూసి, ఇంకెవరినో అంటే ఒక్క హీరోని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఇక్కడ సమాజానికి మంచి చెప్పడం నా ఉద్దేశం తప్ప ఒక హీరోని ఒక సినిమాని టార్గెట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు ఒక హీరోని చూసి జనాలు వచ్చే కాడికైతే వాళ్ళే వస్తారు, మరి రిపీటెడ్గా చూస్తారు, చూసినప్పుడు ఆటోమేటిక్గా మీరు కోరుకున్న డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆ హీరోకి ఆ మార్కెట్ ఉందని కదా మీరు పెట్టారు ఆ హీరో మీద అన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు.
ఆ హీరోకి నిజంగా 100 కోట్లు సంపాదించే కెపాసిటీ ఉంటే సంపాదించి పెడతాడు మీకు. ఒక హీరో మీద 100 కోట్లు పెడుతున్నారంటే ఆ హీరో నుంచి మీకు 150 కోట్లు సంపాదన వస్తుందనే అర్థం. అందుకనే పెడుతున్నారుగా, వస్తాయి మరి. ఆ హీరో మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మామూలు టికెట్ ధరలతోనే సినిమా టికెట్ అమ్మాలి కదా. కానీ జనాల నెత్తి మీద చెయ్యి పెట్టేసి, జనాల జేబుకి చిల్లు పెట్టేసి, పెద్ద ఎత్తున దోచుకొని మన బ్లాక్ని వైట్, వైట్ని బ్లాక్ చేసేస్తూ ఇష్టారీతిని సంపాదించుకుంటున్నారు. మనం అనుకోవడం తెలుగు సినిమా బాగు చేయడం కోసం, సినిమా ఇండస్ట్రీని బాగు చేయడం కోసం ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారే, ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి అవకాశం ఇస్తున్నారే మనం అనుకుంటాం. కాదు, దీనివల్ల సినిమా ఇండస్ట్రీ ఏం బాగుపట్ల. సినిమా ఇండస్ట్రీలో కొద్దిమంది బాగుపడుతున్నారు. సినిమా నిర్మాణ వ్యయంలో సగానికి పైగా సంపాదనే, తర్వాత సినిమాకి అయ్యే ఖర్చు, సినిమాకి అయ్యే అభివృద్ధి. కాబట్టి జనాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకి తెలంగాణలో, హైదరాబాద్లో అవకాశం లేదనుకోండి, దాదాపు 20 నుంచి 30 కోట్లు లాస్ అవుతారు వాళ్ళు. అంటే ప్రీమియర్ షోల పేరుతో, బెనిఫిట్ షోల పేరుతో 20 నుంచి 30 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఆ సినిమా స్థాయిని బట్టి, ఆ హీరో స్థాయిని బట్టి, ఆ టికెట్ ధరలను బట్టి 20 నుంచి 30 కోట్లు. నిజానికి బెనిఫిట్ షో అర్థం ఏంటి? బెనిఫిట్ షో ఎందుకు పెట్టారు అసలు? బెనిఫిట్ షో స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆ సినిమా రిలీజ్ కంటే ముందు రోజే నైట్ పూట షో వేయటం ద్వారా ఆ బెనిఫిట్ షో అని పేరు పెట్టి ఆ షోకి వచ్చే డబ్బులన్నీ కూడా అనాథల కోసం ఖర్చు పెట్టాలి, వికలాంగుల కోసం ఖర్చు పెట్టాలి, సమాజం కోసం ఖర్చు పెట్టాలి, ప్రకృతి విపత్తుల కోసం ఖర్చు పెట్టాలి అనే దానికోసం బెనిఫిట్ షో అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలు దేనికైనా, ఆ బెనిఫిట్ షోల వల్ల బెనిఫిట్ పొందుతుంది ఎవరు? సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసరు, సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్. వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. సమాజానికి ఏ బెనిఫిట్ రావట్లే, ప్రభుత్వానికి ఏ బెనిఫిట్ రావట్లే, కనీసం అభిమానులకు కూడా బెనిఫిట్ రావట్లే. బెనిఫిట్ షో చూసేది ఎవరండి? వీర అభిమానులు, ఆ హీరోని అతిగా అభిమానించే అభిమానులు. వాళ్ళకు కూడా ఫ్రీగా సినిమా చూపించలేని పరిస్థితిలో సినిమా సమాజం ఉంది. వాళ్ళ అభిమానాన్ని కూడా ఎన్కాష్ చేసుకుంటున్నారు. వాళ్ళ అభిమానాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు. ఎవరండి రాత్రి పూట 12 షో చేస్తే, 11 షో చేస్తే ₹1000 టికెట్ కొనుక్కొని పోయేది ఎవరు? వీర అభిమానులు. మా హీరోని ముందు రోజే చూడాలి, ఫస్ట్ షోనే చూడాలి అనుకునేటువంటి వీర అభిమానులు. రాత్రి పూట వేసిన నిద్రాహారాలు మాని సినిమాకి పోతారు. అలాంటి వాళ్ళకి కూడా ఫ్రీగా సినిమా చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది అంటే అభిమానాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో మన సినిమా ఇండస్ట్రీ హీరోలు తెలిసినంతగా ఎవరికి తెలియదు. మళ్ళీ వీళ్ళకి మార్కెట్ ఉందంట, వీళ్ళకి ₹100 కోట్ల రెమ్యునరేషన్స్ కావాలట. వీళ్ళకి 100 కోట్లు సంపాదించడం కోసం జనం చావాలి, జనం జేబులు చిల్లు పడాలి. మొన్న ఐబొమ్మరావు అరెస్ట్ అయితే ఎందుకు ఆయనకి మత్తు వచ్చింది? ఎందుకు మత్తు వచ్చింది అతనికి? ఐబొమ్మరావుకి పైరసీదారుడు, నో డౌట్, దాంట్లో తిరిగేం లేదు. కానీ పైరసీదారుడు అయినప్పటికీ, అది తెలిసినప్పటికీ కూడా ఎందుకు మత్తు వచ్చింది? సినిమా వాళ్ళ దోపిడీ సామాన్యులు భరించలేని పరిస్థితిలో ఉంది కాబట్టి. ఒక ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్తే ₹1000 ఖర్చు అవుతుంది కాబట్టి, ఒక సినిమాని చూడలేని పరిస్థితిలో సామాన్యుడు ఉన్నాడు కాబట్టి. అదే సినిమా సౌలభ్యంగా దొరికింది అనుకోండి, థియేటర్కి పోయి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, పెద్ద స్క్రీన్ మీద చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇది రియాలిటీ. సో ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల మీద ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి అప్రోచ్ కావటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.